హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బ్యాచిలర్ బతుకు కష్టాలు. చిన్న సిలిండర్, చిన్న బొగన, రెడ్ చికెన్, రెడ్ చికెన్, రెడ్ చిల్లీ, రెడ్ బకెట్. ఇప్పుడు దీన్ని వండుకునే ముందు యూజ్ బిఫోర్ షేక్ వెల్. దీంట్లో వేసే ముందు చాలా ఇట్లా ఇట్లా ఉప్పుకొని ఈ బకెట్ ని ఒక్క నిమిషం ఈ బకెట్ ని ఇలా పట్టుకొని ఇలా పెట్టారనమాట. అయితే ఈ బకెట్ ని ఇలాగే కాసేపు ఉంచి ఆ బకెట్ పని అయిపోతుంది. మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ ఈ బొగోన్ని తిరిగి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఆ బకెట్ పని అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రెడ్ బకెట్ చికెన్ అంటారు. బ్యాచిలర్ బతుకు కష్టాలు. బకెట్ పోయింది. బకెట్ పాయ్. ఇది రెడ్ బకెట్. ఓకే, రెడ్ బకెట్ కలుపుకుందాం. అట్లా ఉంది జలుబు. ఇది చికెన్ చేయించు, ఇది జమ్ చేయి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని నోరు ఊరుతుంది కదా. అవును, నోరు ఊరుతుంది. మరి రెడ్ బకెట్ మరి ఆ మాత్రం ఉంటుంది. రెడ్ బకెట్ ఆ మాత్రం. రెడ్ చికెన్ మరి మామూలుగా లేదు, ఊపి మరి చూడు. ఈ బొగన ఒకటి కింద ఏది గ్యాస్ గ్యాస్ ఉందా లేదా? ఏవో అందుగా అవుతుందిగా. చాలా బతుకులు మనవి. చాలా బతుకు అయిపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది అంతే. చాలా ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్కి బకెట్ పైన పెట్టి మళ్ళీ దీన్ని ఇట్లా పంపేసుకుంటే రెడ్ బకెట్ చికెన్. మళ్ళీ బకెట్ పంపాలా? మళ్ళీ పంపాలా? ఎందులో దాన్ని లేసాము మళ్ళీ వేసుకోవాలి. రెడ్ బకెట్ చికెన్ అవుతుంది. అప్పుడే రెడ్ బకెట్ చికెన్. ఏది రెడ్ బకెట్? ఏది రెడ్ బాయ్? గనే ఏం చేస్తున్నావు గనే? ఇది రెడ్ బకెట్ చికెన్ వండుతున్నాము. కింద సిలిండర్, మధ్యలో మంట, పైనేమో బొగనా, దాని మీద పైన ప్లాస్టిక్ పెట్టి దీనికి ఎందుకు పెట్టామంటే ఈ క్యాప్ పెట్టినప్పుడు గ్యాప్ నుంచి ఆవిరి అనేది పోతుంది కదా, ఆ వేడి అనేది పోతే ఇంకా చికెన్ సరిగా ఉడకదు. అందుకే ఇది పెడితే ఆ వేడికి ఎక్సలెంట్ గా ఉడికి టేస్ట్ కూడా బయటికి పోదు. టేస్ట్ వస్తుంది. ఇది ఏంటంటే దానిపైన బరువు ఇది మూత దేనికి? మూత పైనుంచి క్యాప్ కవర్ చేయడానికి. ఇది బరువు కోసం. జస్ట్ ఇది బరువు కోసం. గ్యాప్ లేకుండా చికెన్ అనేది ఎక్సలెంట్ గా ఉడికి. నాకు ఒకటి గుర్తుకొస్తుంది కానీ నాకు ఒకటి గుర్తుకొస్తుంది. కడవ మీద కడవ పెట్టి కడవ పెట్టి కదిలించే ఎన్నమ్మా మసాలాలు. అరే వా, ఏం చేస్తున్నావు అసలు? ఏంది ఇది? ఇది మాత్రం ఖచ్చితంగా కిరాకుంది. గనే ఏం చేస్తున్నావు గనే? కింద రెడ్, మధ్యలో పొగ మంట, పైన పొగనా, పైన బాటిల్ పైన పెట్టినావు కానీ బకెట్ పెట్టినావు. రెడ్ బకెట్ కదా, రెడ్ చికెనా? ఇక్కడ ఉడికిందంతా దాంట్లోకి వెళ్ళిపోతుందా? ఫ్లేవర్ అంతా దానికి వెళ్ళి అందులో ఉంటుంది ఫ్లేవర్. అందులో పెట్టుకుంటే దాన్ని రెడ్ బకెట్ చికెన్ అంటారు. వచ్చేసరికి రెడ్ బకెట్. ఇదంతా రెడ్ బకెట్ పొగ, మంట, బొగన, లాస్ట్కి వచ్చేసి బకెట్. అదే రెడ్ బకెట్ చికెన్. అంతేనా? భలే ప్లాన్ చేసినావు. చూడాలి ఇక రెడ్ బకెట్ చికెన్ ఎట్లయితుందో. అంతేగా, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా గ్యాప్ లేకుండా పెడుతున్నాను. ఏం చేస్తున్నావు సొంత? రెడ్ బకెట్ పైన వచ్చేసరికి రెడ్ బకెట్, కింద వచ్చేసి రెడ్, పైన రెడ్. అదే రెడ్ బకెటా?
ఇంకా చికెన్ కూడా రెడ్డే. చికెన్ కూడా రెడ్డే, కారం కూడా రెడ్డే, కారం కూడా రెడ్డే, ఇంకా టమాటా కూడా రెడ్డే, టమాటా కూడా రెడ్డే. మొత్తం రెడ్ చేసినావు ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, మా గని అయితే కర్రీ ఫినిష్ చేసిండు మొత్తానికి. ఓపెన్ చేయి. అరే వా వా వా, ఏంటి గని ఏం చేసినావు అసలు? కలుపు దాన్ని, కలుపు. రెడ్ బకెట్, జస్ట్ ఫ్రై, రెడ్ బకెట్ రెడ్ చికెనా? జస్ట్ క్రిస్పీ. క్రిస్పీయా? చూడు ఒకసారి ఎలా ఉందో. ఎలా ఉందో చెప్పు. వేసుకో 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 సంతు, వేసుకో. వేసుకో, ఇంకేసుకో. ఇద్దరేగా తినేది. వేసుకో, ఇంకే. టేస్ట్ చూడు. సంతను కూడా వేసుకుంటాం. సూపర్ ఉందా? రెడ్ బకెట్ రెడ్ చికెన్. ఇక్కడ గని స్పెషల్, గని స్పెషల్ అంట. అంతేనా? వేసుకో, నువ్వు కూడా వేసుకోగా. ఇంకా వేసుకో. నేను కూడా వేసుకుంటా. చలో, ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మావిడైతే చూసుకోండి, నోరూరుతుంది, నోరూరుతుంది. ఇక్కడ రైస్, ఇక్కడ చికెన్, చికెన్ స్పెషల్, చికెన్ ఫ్రై, రెడ్ చికెన్. వేసుకో.